వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళకు న్యాయం జరగాలి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి సమీపంలోని భవానీ నగర్లో పానుగంటి పూర్ణిమ యాదవ్ ఇలా వేసుకొని చనిపోయింది. ఒక వ్యక్తి యొక్క కారణంగానే ఉంది అని చెప్పేసి మన జవహర్ నగర్ పిఎస్కు వచ్చి ఇలా పూర్ణిమ యొక్క ఫ్లెక్సీతో పాటు పూర్ణిమ యొక్క బాడీని బయట అంబులెన్స్లో జవహర్ పోలీస్ స్టేషన్ బయట పెట్టి ఇవాళ వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు, మరి పోలీసులు పట్టించుకోలేదా, మరి ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి మీరు? న్యాయం కావాలని. ఎందుకు మరి పట్టించుకోలేదు ఎవరు? మరి పట్టించుకుంటారనే వచ్చినాం వీడికి. మరి మీరు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా, మరి ఇంతమంది స్టేషన్కి ఎందుకు వచ్చారు? మళ్ళా డీల పడిపోతారు కదా, అట్లానే వచ్చినాం మేము. న్యాయం కావాలని వచ్చినాం. అంటే నిందితుడిని అరెస్ట్ చేయలేదన్నా? ఎట్లా తెలియాలి, మాకు ఏ సంగతి తెలియాలి ఎందుకు అయ్యింది ఇట్లా అట్లా. అంతేనా అలా చెప్పండి అన్న, ఏం జరిగింది చెప్పండి. ఈవినింగ్ కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నారు ఎప్పుడు చనిపోయింది పూర్ణిమ? నిన్న మా సాయంత్రం 4:35 హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది. మేము కంప్లైంట్ చేశాము. ఏమని చేశారు? మా అమ్మాయి ఇట్లా చేసుకుంది, మా అమ్మాయి ఫోన్ కూడా మిస్సింగ్ అయిందని చెప్పేసి మేము కంప్లైంట్ చేశాము. ఇప్పుడు మేము చేస్తాము, 2 days టైం పడుతుంది, మీరైతే కార్యక్రమం కానీ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల మాకు న్యాయం జరగదా అని చెప్పేసి ఏకంగా బాడీ తీసుకొచ్చి మేము ఇక్కడ వచ్చాం న్యాయం గురించి. అంటే ఇప్పుడు మీరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారా, ఏదైనా అనుమానం ఉందా? అనుమానం ఉండి పోలీస్ సార్ వాళ్ళకు కూడా తెలుసు, ఆ వ్యక్తి పేరు అన్నీ తెలుసు, నంబర్లు తెలుసు, అన్నీ తెలుసు, డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు కూడా తెలిసింది. ఇప్పుడు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్నా మీరు వచ్చారు? చేయలేదని. ఎవరు అతను పేరేం పేరు నిఖిల్ అని వచ్చింది. నిఖిల్ అదే ఏరియాలో ఉంటాడని తెలిసింది మాకు. అందుకని భవానీ నగర్లోనే ఉంటాడని తెలిసింది మాకు. మేమైతే మేము చూడలేదు. కావాలంటే మాకు న్యాయం కావాలనే మేము మళ్ళీ ఇక్కడికి రావడం. పూర్ణిమ ఏం చదువుతుంది? డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే ఏమన్నా బాధతో? అది తెలియకనే మాకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, మాకు ఏం డీటెయిల్స్ ఏం తెలియదు. మాకు ఆ అమ్మాయి అలా జరిగింది అనగానే మాకు న్యాయం జరగడానికని మేము ఇక్కడ రావడం జరిగింది. ఒకవైపు ఏంటంటే పోలీసులకి నిన్న మధ్యాహ్నం సాయంత్రం పూర్ణిమ వేసుకున్నది నిఖిల్ అనే వ్యక్తి వేధింపుల కారణంగానే వేసుకుంది అని చెప్పేసి మన జవహర్ పిఎస్లో వీళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఏం చెప్తలేరని చెప్పేసి మన పూర్ణిమ డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ బయట అంబులెన్స్లో ఉంచారు. పోలీస్ స్టేషన్ గేట్ లోపల ఆవరణంలో మొత్తం కూడా వాళ్ళకు మౌన నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్ణిమ డెడ్ బాడీ యొక్క ఫ్లెక్సీని పట్టుకొని. మరి ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు ఉన్నారా సిఐ గారు ఇట్లా? లోపల పిలిచారు, మాట్లాడుతున్నారు. మా వాళ్ళు కొంతమంది లోపలికి వెళ్ళారు. అంతే. అంటే మీ ప్రధానంగా మీరు ఇంత పెద్ద ఎత్తులో రావడం, ఒకవైపు డెడ్ బాడీ ఉంది కదన్నా, మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరని చేస్తున్నారా? ఏంది అసలు మూలం ఏంది అసలు? అది చేయలేరు, అరెస్ట్ చేయలేదు. మాకు న్యాయం జరగాలి. ఇలాంటిది మళ్ళా సంఘటన మళ్ళీ ఇంకొకసారి జరగొద్దు, ఏ అమ్మాయికి జరగొద్దు అని. అంటే నిఖిల్ ఏమన్నా నిఖిల్ పేరెంట్స్ వాళ్ళు రాజకీయంగా పలుకుబడి గల వాళ్ళ? మాకు అవన్నీ ఏమి తెలియదు, మాకేమి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇప్పుడే సార్ వాళ్ళు చెప్పారు నిఖిల్ అని తెలిసిందని చెప్పి ఎంక్వైరీ చేస్తారని మేము ఇక్కడ వచ్చాం. ఎంక్వైరీ చేస్తారనే కదా సార్ పోలీసులకు చెప్పింది. వాళ్ళు పిలిపించి మాకు చెప్పాలి మా అమ్మాయికి ఏమైంది, ఎలా చనిపోయింది. వాళ్ళ పేరెంట్స్ అయితే రూపాయి పెట్టి చదివిపించుకోరు. చాలా ఇది వాళ్ళ డాడీ కూడా ఏ పని చేయలేడు. అది సార్ వాళ్ళకి న్యాయం కావాలి. అంటే కొంత పోలీసులకు కూడా సమయం పడుతుంది కదమ్మా ఎంక్వైరీ చేయడానికి. మరి అరెస్ట్ చేస్తే మీకు సాటిస్ఫై అవుతారు అన్నట్టు, అంతే కదా? నిఖిల్ అనే వ్యక్తిని కావాలి సార్, చెప్పాలి. అరెస్ట్ చేయాలి, మాకు న్యాయం జరగాలి సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఏ అమ్మాయికి జరగొద్దు, ఏ ఆడపిల్లకు జరగొద్దు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ధర్నాకు సిద్ధమైన. నా చావుకు పలాని నిఖిల్ కారణం అని ఏమైనా లెటర్ రాసిందా? అలాంటి ఏం దొరకలేవు సార్. కానీ మొబైల్ మాత్రము మిస్ అయింది, ఫోన్ మిస్ అయింది. కాలేజీలో చూసిన స్టూడెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి రాధిక దగ్గర ఒమేగా కాలేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అమ్మాయి వాళ్ళు కాలేజ్ వాళ్ళు రండి, ఇద్దరు రండి. సరే, మొత్తం మీద అయితే ఆత్మహత్య చేసుకుని ఇంటి దగ్గర కాలేజా? ఇంటి దగ్గర కాలేజ్ నుంచి ఇంటికి వచ్చింది. ఏమైందో తెలియదు. అన్నం తిన్నది, ఫోన్ మాట్లాడింది. లాస్ట్ కాల్
ఒక ఆయనకి ఫోన్ చేసింది. ఇక ఏమైందో తెలియదు. 4 o'clock యాసిడ్ తాగింది. మరి మొత్తం మీద పూర్ణిమ యొక్క అనుమానాస్పద మృతి, నిఖిల్ అనే వ్యక్తి ఒక వేధింపుల కారణంగా పూర్ణిమ చేసుకుంది. మన రాధిక దగ్గర ఈసెలెక్స్ రోడ్ సమీపంలో ఒమేగా కాలేజీలో ఒక విద్యార్థినిగా చదువుతున్నటువంటి విద్యార్థిని ఇవాళ వేధింపుల కారణంగానేదని చెప్పేసి వీరి యొక్క పూర్ణిమ పెద్దలు మన జవహర్నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా నిఖిల్ని అరెస్ట్ చేస్తారా, మరి చావుకు గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. అందుకే మౌనంగా శాంతియుతంగా ఇలా పోలీస్ స్టేషన్ ఆవరణలో మా పెద్దవాళ్ళు లోపల ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. మేము పోలీస్ స్టేషన్ బయట మా యొక్క ఒక నిరసనని, ఒక శాంతియుత నిరసనని మేము గేట్ దగ్గర చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు తక్షణం వీళ్ళు గల యొక్క డౌట్స్ ఏవైతే వీళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై ఉన్నది. ఎందుకంటే కొంత పోలీసుల యొక్క చొరవతో మేము ఇట్లా ప్రాపర్గా మేము చేస్తున్నాము అని చెప్పేసి కొంత నిఖిల్ని అరెస్ట్ చేస్తే వీళ్ళు శాంతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు చావడి అంతా కూడా పోలీస్ స్టేషన్ బయట ఉండడం ఒక ఉద్రిక్త వాతావరణానికి దారి చేస్తుంది. క్రిస్మస్ వేళ అందరూ శాంతియుతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఈ ఘటన పట్ల కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం పోలీస్ అధికారులు ఏం చెప్తారు. మొత్తం మీద అంత్యక్రియలు అయిపోతే పోలీసులు పట్టించుకోరు. నిఖిల్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది. నిఖిల్ను తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో విచారణ ప్రారంభిస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పేసి పోలీస్ అధికారులతో ఇలా బాధితురాలి బంధుమిత్రులు ఇలా వాదిస్తున్నటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్ ఆవరణంలో. ఇలా అంత్యక్రియలు జరిగితే మాత్రం పట్టించుకోరుగా. మరి నిఖిల్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది. మేము నిన్ననే ఫిర్యాదు చేశాము. ఇంతవరకు నిఖిల్ని అదుపులోకి తీసుకోలేదు. నిఖిల్ని అదుపులోకి తీసుకొని మీరు విచారణ ప్రారంభించినప్పుడు మాత్రమే మేము ఇక్కడి నుంచి వెళుతామని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తులో బంధుమిత్రులు, బాధితురాలి బంధుమిత్రులు, పెద్ద గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తీసుకొస్తాం, ఎంక్వైరీ చేస్తాము, మాకు టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు, మాకు సాధ్యమైనంత వరకు చేస్తామని మరోవైపు పోలీసులు వీరికి నచ్చజెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. దాని విషయంలో కాల్ డీటెయిల్స్ అవన్నీ పెట్టేసినాం. ఇన్స్టాలో వీళ్ళు మెసేజ్ పెట్టిరంటారు. ఆ ఇన్స్టా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఖచ్చితంగా ఏమైనా అట్లాంటివి ఉంటే 100% అక్యూజ్ ఎవడు ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా సార్ 100% సెక్షన్ ఆల్టర్ చేసి రిమాండ్ చేసి జైలు పంపిస్తా అని చెప్పిండు. నిఖిల్ అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తారు కదా, మరి తీసుకొచ్చారా? ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు మన కాడ. వీళ్ళు చెప్పేది టెక్నికల్ ఎవిడెన్స్ రాలేదు కాబట్టి సీసీ ఫుటేజ్ కూడా తీసుకోమన్నారు. ఇప్పుడు నేను అక్కడికే పోతున్నా ఇంటికి. సీసీ ఫుటేజ్ తీసుకొని అతనా కాదా వెరిఫై చేసిన తర్వాత కాల్ డీటెయిల్స్ CDR చూసిన తర్వాత 100% అతనే ఉంటే 100% లీగల్గా యాక్షన్ ఉంటుంది. మొత్తం మీద మన దమ్మాయిగూడ కౌన్సిలర్ 9th వార్డు సరితా వెంకటేష్లు వచ్చి కాలనీ వాసులకు ఆ కాలనీలో నివసిస్తారు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ తల్లికి, తల్లిదండ్రులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి దాంతో సుఖాంతంగా ఇక్కడి నుంచి తమ ఆందోళన విరమించుకున్నారు. ఏమని చెప్పారు మేడం? కౌన్సిలర్ గారితో మాట్లాడదాం. ఏమని చెప్పారు? పోలీసులు ఏమి హామీ ఇచ్చారు? నిన్న ఈవినింగ్ జరిగిన పూర్ణిమ అనే అమ్మాయి విషయం పైన ఈరోజు వాళ్ళ బంధువులందరూ వచ్చి ఇక్కడ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు వాళ్ళు ఒక సస్పెక్షన్ ఒక అబ్బాయి మీద అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. చేస్తే సిఏ గారు ఉన్నారు, ఏసీపీ సార్ కుషాయిగూడ ఏసీపీ సార్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు హాలిడే ఉంది కాబట్టి ట్రేస్ అవుట్ చేయడం కొంచెం, అందులోనూ మేము డీటెయిల్స్ ఇవ్వడం కూడా కొంచెం మా వాళ్ళు ఇచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయ్యింది కాబట్టి అబ్బాయి ఏదో కాటే దాని లొకేషన్ చూపిస్తున్నదంట. అక్కడికి ఆల్రెడీ 2 బ్యాచెస్ వెళ్ళినాయి, తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పడం జరిగింది. అదే విషయం నేను అమ్మాయి తల్లిదండ్రులకి, బంధువులకి చెప్పి సరే జరిగింది సంఘటన, ఇట్లాంటి సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు. మన అమ్మాయికి న్యాయం జరగాలి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళ తరపున ముందుండి చూసుకుంటా అనేసి నేను వాళ్ళ పేరెంట్స్ కానీ బంధువులకు కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించిండ్రు. ఇప్పుడు బాడీని తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసుకుంటాం. అదే రేపు మార్నింగ్ మళ్ళీ 10-11 వరకు వచ్చి ఏందనేది సిచ్యువేషన్ ఏందనేది కనుక్కోవడం జరుగుతుంది.
మొత్తం మీద సరితా వెంకటేష్ వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ చొరవతో ఈ యొక్క ఆందోళన విరమించినటువంటి పరిస్థితి. రేపు కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటూ ఆ డివిజన్కి ఏదైతే కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారో ఆమె పూర్తి బాధ్యత తీసుకొని ఖచ్చితంగా రేపు అమ్మాయి తరఫున తను నిలబడతానని చెప్పి పేర్కొనడంతో బంధువులు కూడా